Okay, this is also easy question. Which figure represents 3/7 shaded? ఇక్కడ 4 ఫిగర్స్ ఉన్నాయి, ఏబిసిడి. ఇందులో 3/7 పార్ట్ మాత్రమే షేడ్ అయిన ఫిగర్ ఏది? ఓకే, చూద్దాం. అసలు 3/7 అంటే ఏంటి? 3/7 3/7 అంటే ఆల్రెడీ చెప్పాను. 3/7 అంటే 7 అనేది టోటల్ పార్ట్స్. కింద డినామినేటర్ ఎప్పుడు మనం టోటల్ పార్ట్స్ మనం మెన్షన్ చేస్తాం డినామినేటర్లో. న్యూమరేటర్లో ఏం అడిగారు? 3/7 షేడెడ్ అడిగాడు. అంటే 3 షేడెడ్ పార్ట్స్ ఉండాలి. 3 అనేది న్యూమరేటర్ అనేది షేడెడ్ పార్ట్స్ అవి ఉండాలి. షేడెడ్ పార్ట్స్. ఓకే, ఇలా ఉండాలి. చూద్దాం ఇప్పుడు ఫిగర్ ఏ చూద్దాం. ఫిగర్ ఏ ఫిగర్ ఏలో ఎంత పార్ట్ షేడ్ అయ్యి ఉంది? ఫిగర్ ఏలో టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ పార్ట్స్ 1 2 3 4 5 6 7 8 9. టోటల్ పార్ట్స్ 9 ఉన్నాయి డినామినేటర్లో. టోటల్ పార్ట్స్ 9 ఉన్నాయి డినామినేటర్లో. ఓకే, అందులో షేడ్ అయినది ఈ 3 ఉన్నాయి కదా షేడ్ అయినవి. కాబట్టి 3 అనేది న్యూమరేటర్. ఇది న్యూమరేటర్లో ఎప్పుడు షేడెడ్ పార్ట్స్ చేస్తాం కదా. కాబట్టి 3/9 ఫిగర్ ఏ యొక్క షేడెడ్ ఫ్రాక్షన్. కాబట్టి మనకి కావాల్సింది 3/7 కావాలి కదా. 3/7 కావాలి కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బిలో వాట్ ఈస్ ద షేడెడ్ ఫ్రాక్షన్? టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. టోటల్ పార్ట్స్ 6 ఉన్నాయి. అది ఎప్పుడు డినామినేటర్ 6. ఇందులో షేడ్ అయిన పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 4 పార్ట్స్ షేడ్ అయి ఉన్నది 4/6. కాబట్టి ఇది కూడా ఆప్షన్ బి కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సిలో టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ పార్ట్స్ 1 2 3 4 5 6 7. ఎస్, డినామినేటర్ టోటల్ పార్ట్స్ 7. టోటల్ పార్ట్స్ 7. టోటల్ పార్ట్స్ 7. అందులో షేడ్ అయినవి 3 పార్ట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3. ఈ 3 పార్ట్స్ షేడ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి 3/7 మనకి ఇది ఆప్షన్ సి కరెక్ట్ వచ్చేసింది. ఈ ఫిగర్ కరెక్ట్గా ఈ ఫిగర్ కరెక్ట్గా 3/7 పార్ట్స్ షేడ్ అయ్యి ఉన్నది. ఓకేనా? కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి కూడా చూద్దాం ఒకసారి. చూద్దాం డి ఎంత పార్ట్ షేడ్ అయ్యి ఉన్నదో. డిలో టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ పార్ట్స్ 1 2 3 4 5 6. టోటల్ పార్ట్స్ 6 ఉన్నాయి డిలో డినామినేటర్లో. అందులో షేడ్ అయినవి ఎన్ని ఉన్నాయి? షేడ్ అయినవి 1 2 3 4 5. 5/6 డిలో షేడెడ్ ఫ్రాక్షన్. కాబట్టి ఇది కూడా కాదు, డి కూడా కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఆప్షన్ సి.